నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, చాలా మందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది. అంటే హ్మ్. తిరుపతి దర్శనానికి వెళ్ళేటప్పుడు చాలా మంది ఏంటంటే శ్రీకాళహస్తిలో ఆగి రాహుకేతు పూజ ఆ! చేయించుకోమని చెప్తారు. అవును. అసలు రాహుకేతు పూజ అనేది ఎందుకు చేయించుకోవాలన్నది చాలా మందికి అవగాహన ఉండదు. హ్మ్. అసలు రాహుకేతు పూజ ఎందుకు చేయించుకోవాలి? ఆ పూజ చేయించుకోవడం వల్ల జరిగే లాభాలేంటి? చాలా మంచి ప్రశ్నమ్మ. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి స బలాయ కృశమోహాయ మహామాయా ప్రయశ్చతి. అదే శ్రీకాళహస్తి అనేటటువంటిది సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్నటువంటి క్షేత్రము. హ్మ్. అందులోనూ అది అగ్నిలింగంగా చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ శ్రీకాళహస్తి అనేటటువంటిది రాహు, కేతువులకు కూడా నిలయ స్థానం అని కూడా చెప్పడం జరిగింది. హ్మ్. అయితే జాతకంలో ఎవరి జాతకంలోనైనా సరే నాగదోషము, సర్పదోషము, అలాగే ఈ ఆశ్లేష నక్షత్ర దోషము ఇలా ఎన్నో రకాలుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. హ్మ్. జాతకంలో కాలసర్ప దోషం అనేటటువంటిది 108 రకాల కాలసర్ప దోషాలుంటాయి. హ్మ్. అయితే ఈ 108 రకాల కాలసర్ప దోషాలు ఒక్కొక్క సర్పదోషము మనిషిని ఒక్కొక్క రకమైనటువంటి జీవిత స్థానంలో నిలబెడుతూ ఉంటుంది. లగ్నంలో గనక సర్పదోషం ఉంటే సప్తమ స్థానంలో రాహువు గాని, కేతువు గాని ఉంటారు. లగ్నంలో రాహు ఉంటే సప్తమంలో కేతువు ఉంటాడు. ఆ రాహు, కేతు మధ్యలో మిగతా గ్రహాలన్నీ గూడా మిగతా 7 గ్రహాలన్నీ గూడా బంధించబడి ఉంటే దానిని కాలసర్ప దోషము అంటూ ఉంటాము. హ్మ్. కనుక ఈ శ్రీకాళహస్తికి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరు కూడా నాగదోషం ఉన్నటువంటి వారు, కాలసర్ప దోషం ఉన్నటువంటి వారు ఎక్కువగా అక్కడికి వెళ్లి పూజ చేయించుకుంటూ ఉంటారు. హ్మ్. నిజానికి కాలసర్ప దోష పరిహారం అనేటటువంటిది మన జ్యోతిష శాస్త్రం ఏం నిర్ణయించిందంటే, ఎక్కడైతే గోదావరి క్షేత్రం ఉంటుందో, ఎక్కడైతే నీటి ప్రవాహం ఉంటూ ఉంటుందో, ఆ ప్రదేశంలో కాలసర్పదోష పరిహారం చేయించుకోవాలి అని చెప్పి జ్యోతిష శాస్త్రం చెప్పింది. కాకపోతే కొన్నిటికి కొన్ని పుణ్యక్షేత్రాలు ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రతిష్ఠించినటువంటి పుణ్యక్షేత్రాలు, స్వయంగా వెలిసినటువంటి పుణ్యక్షేత్రాలు కొన్ని ఉంటాయి. అంటే అది క్షేత్ర మహిమను ఆధారం చేసుకొని ఉంటూ ఉంటాయి. అయితే మీరన్నట్టుగా తిరుపతికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా శ్రీకాళహస్తిని తప్పకుండా దర్శిస్తూ ఉంటారు. అంటే మాకేదైనా జాతకంలో దోషాలున్నా, లేదంటే నాగదోషాలున్నా, సర్పదోషాలున్నా పోతాయి అనేటటువంటి ఒక నమ్మకంతో చాలామంది వెళ్ళి వస్తూ ఉంటారు. హ్మ్. సరే అక్కడ క్షేత్ర మహిమ ఉంది కాబట్టి అక్కడ రాహుకేతుల యొక్క ఆలయాలు స్పెసిఫిక్‌గా ఉన్నాయి కాబట్టి చాలామంది అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటారు. అంటే జాతకంలో రాహుగ్రహం గాని, కేతుగ్రహం గాని బాగా లేకపోతే గనక అక్కడికి వెళ్ళి పూజ చేయించుకోవాలి అని చెప్తూ ఉంటారు. హ్మ్. చాలామంది నాగదోష పరిహారం చేస్తూ ఉంటారు. లేదా నాగ ప్రతిష్టలు చేస్తూ ఉంటారు. హ్మ్. ఇవన్నీ కూడా ఎందుకు అనంటే జీవితంలో మనిషికి వివాహం కాకపోయినా, సంతానం కాకపోయినా, జీవితంలో వృద్ధి లేకపోయినా, లేదు అంటే జీవితంలో ఎదుగుదల లేకపోయినా, వీటన్నిటికి కారణం ఏమవుతుంది అనంటే గనక కాలసర్ప దోషం. కాలసర్ప దోషం ఉంటే మనిషి జీవితంలో 4 ఎప్పటికి కూడా అతన్ని వెంటాడుతూ ఉంటాయి. అది జన్మ జన్మాంతాల వరకు వెంటాడుతూ ఉంటాయి. అవి 4 ఏంటి అంటే జీవితంలో వివాహం కాకపోవడం, లేదు వివాహమైంది విడాకులు జరిగిపోవడం, హ్మ్. లేదు సంతానం కాకపోవడం, లేదా సంతానం అయ్యే అవకాశాలున్నా కూడా ఆలస్యంగా సంతానాలవ్వడం, దాని ద్వారా హెల్త్ దెబ్బతినడం. అంటే హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఆర్థిక పరంగా అంటే డబ్బు పరంగా చాలా మట్టుకు ఎంత సంపాదించిన డబ్బు నిలవకపోవడం గానివ్వండి, లేదు ఈరోజు నేను కష్టపడి ఒక 10,000 సంపాదించానంటే తెల్లారి వరకు ఆ 10,000 ఖర్చయిపోవడం గాని, అంటే వృధా ఖర్చులు, అనవసరమైనటువంటి ఖర్చులయిపోవడం, దాచుకుందామంటే ఏమీ లేకపోవడము, ఇవన్నీ కూడా ఈ కాలసర్ప దోషం వల్ల జరిగేటటువంటి పరిణామాలు. హ్మ్. కనుక ఈ కాలసర్ప దోష పరిహారానికి ఏంటి అంటే చాలామంది శ్రీకాళహస్తి వెళ్లి వస్తూ ఉంటారు. కా మీరన్నట్టుగా శ్రీకాళహస్తి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఇది 100% అని ఈ రేటింగ్ అని చెప్పలేము. ఎందుకంటే చాలామంది ఎందుకంటే కొన్ని వందలాది, లక్షలాది మంది వెళుతూ ఉంటారు కాబట్టి, అందులో కొంతమందికి అక్కడ పరిహారం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శ్రీకాళహస్తి అనేటటువంటిది ఒక్కరికి ఇండివిడ్యువల్‌గా చేయరు. సామూహికంగా ఒక 100 మందిని పెట్టుకొనో, 50 మందిని పెట్టుకొనో చేస్తూ ఉంటారు. హ్మ్. దాని ద్వారా ఇబ్బంది ఏంటి అంటే గనక, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో వస్తూ ఉంటారు. హ్మ్. అందరికీ ఒకే రకమైనటువంటి పూజా విధానం అనేటటువంటిది కరెక్ట్ కాదని నా ఉద్దేశ్యం. ఎందుకంటే ఒకరు సంతానం లేదు అని చెప్పి వస్తుంటారు. మరికొంతమంది వివాహం కావట్లేదని వస్తుంటారు. కొంతమంది జీవితంలో వృద్ధి లేదు అని చెప్పి వస్తూ ఉంటారు. హ్మ్. కొంతమందికి అప్పుల సమస్యతో వస్తుంటారు. ఇలా అనేకమైనటువంటి సమస్యలతో వస్తూ ఉంటారు. ఆ వరుస క్రమంలో ఆ పంక్తిలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. కానీ సమస్యకు తగినటువంటి పరిహారం ప్రత్యేకంగా ఇండివిడ్యువల్‌గా చేసుకుంటేనే ఆ పూజ చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా
దాని యొక్క ఫలితం అనేటటువంటిది రావడం జరుగుతుంది. అంటే జాతకంలో కాలసర్పదోషం ఉంటే ఇలాంటి శ్రీకాళహస్తికి వెళ్ళి చేయించుకోవాలి అని అంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇది ఇండివిజువల్‌గా చేసుకుంటేనే దీని దోష ప్రభావం పోతుంది. ఇప్పుడు చాలామంది సంవత్సరాంతం వరకు ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉంటారు. కానీ వాళ్ళు అనుకున్న కోరిక ఏది నెరవేరదు. బికాజ్ ఏంటి వాళ్ళు సామూహికంగా చేసుకోవడము. అదే రకంగా పంక్తిలో కూర్చోండి. ఒక 100 మందిలో కూర్చోండి. 100లో నేను ఒకడిని అన్నట్టుగా చేయించుకోవడం అనేటటువంటిది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు అని చెప్పేసి నా ఉద్దేశం. ఇంకోటేంటంటే అక్కడ పూజించినటువంటి సర్పాలను కూడా హుండీలో వేయిస్తూ ఉంటారు. అలా హుండీలో వేయించడం కూడా కరెక్ట్ కాదు. మనం పూజించినటువంటి సర్పాలు ఏవైతే ఉన్నాయో అవి పారే నీళ్ళల్లో వదిలివేస్తే కాలసర్పదోషం కూడా తొలగిపోతుంది అని దాని యొక్క పద్ధతి అని చెప్పడం జరిగింది. కనుక ఇలాంటి పద్ధతిని చేసుకోవాలమ్మా. అంటే సర్పాలు ఎలా తయారు చేస్తారు? పిండితో చేసినటువంటి సర్పాలు. మామూలుగా పంచలోహాలతో గాని, వెండితో గాని, బంగారంతో ఉన్నటువంటి సర్పాలు మనం కేవలం పూజించుకోవడానికి, పూజ చేయడానికి మనకు అర్హత కలిగినటువంటివి. కాకపోతే పిండితో చేసినటువంటి సర్పాలు ఏంటంటే, పిండితో చేసినటువంటి సర్పాలు ఏమవుతాయంటే అవి నీళ్ళల్లో మునిగిపోయిన తర్వాత అవి విచ్ఛిన్నమైపోయి అవి నీళ్ళలో ఉండే జలచరాలవన్నీ కూడా భుజిస్తూ ఉంటాయి. అయితే తింటూ ఉంటాయి. అంటే మనం ఏదైతే వేస్తున్నటువంటి ఆహారం ఏదైనా పక్షి జాతికి గాని, జలచరాలకు గాని, భూచరాలకు గాని అది చెందినప్పుడు దాని యొక్క దోష ప్రభావం కూడా తొలగిపోతుంది అని చెప్పి జ్యోతిష గ్రంథం నిర్ణయించింది. అందుకే మనకు పక్షులకు నీళ్లు పెట్టాలి, పక్షులకు దానా వేయాలి, లేదా నీటిలో ఉన్నటువంటి వాటికి ఏదైనా ఆహారం పెట్టాలి అని ఎందుకు చెప్తూ ఉంటాము? అలా కొన్నిటికి ఆహారం పెట్టడం ద్వారా మనం జన్మాంతర వరకు చేసినటువంటి పాపాలు తొలగిపోతాయి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ విధమైనటువంటి పద్ధతిని పెట్టడం జరిగింది. కనుక ఈ రకమైనటువంటి విధానంతో చేస్తే కాలసర్పదోషం క్లియర్‌గా తొలగిపోతుంది అని అర్థం అమ్మా. ఇంకొక చిన్న డౌట్. శ్రీకాళహస్తి వెళ్ళిన తర్వాత తిరుపతి దర్శనం చేసుకోవాలా? తిరుపతి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు శ్రీకాళహస్తికి వెళ్ళాలా? ఏదైనా పర్వాలేదమ్మా. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా అట్లాంటి నియమం ఏం పద్ధతి ఏం లేదు. నీవు తిరుపతికి వెళ్ళేటటువంటి దారిలో ఉంటుంది కాబట్టి తిరుపతి అయిన తర్వాతనే నీకు శ్రీకాళహస్తి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదు కొంతమంది నాకు దర్శనం రేపు ఉంది కదా, నేను ఒకరోజు ముందే వచ్చాను కాబట్టి ముందు శ్రీకాళహస్తి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాణిపాకం అన్నీ కూడా చూసుకొని వస్తే బాగుంటుంది అని చెప్పి చాలా మంది, ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ అవన్నీ కూడా చుట్టుపక్కల చాలా ఉన్నాయి. చాలా మంది ఏం చేస్తారంటే విహారయాత్రకు వచ్చినట్టు అవన్నీ చూసుకొని ఆ తర్వాత లాస్ట్‌కి తిరుపతి దర్శనం చేసుకుంటారు. మరికొంతమంది ఏం చేస్తారంటే తిరుపతి అయిపోయిన తర్వాత శ్రీకాళహస్తికి వెళ్ళి వస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ అక్కడికి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుడి దర్శనం చేసుకోవడం ప్రధానమైనటువంటి అంశం కాబట్టి దానికి పెద్ద నియమాలు, నిబంధనలు అంటూ ఏమీ లేవు. ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఇంకొకటి గురువుగారు, మీరన్నట్టుగా కాలసర్ప దోషాలు కానీ, నాగదోషాలు కానీ ఉన్నవారు శ్రీకాళహస్తికి వెళ్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ ఎటువంటి దోషాలు లేకపోయినా, జాతక పరంగా ఏమీ చూయించుకోకపోయినా అలాంటి వాళ్ళు కూడా శ్రీకాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకోవచ్చా? చేయించుకోవచ్చు. ఇప్పుడు కేవలం కాలసర్పదోషం ఉంటేనే పూజ చేయించుకోవాలని అనేటటువంటిది ఏం లేదు. అది స్పెసిఫిక్‌గా ఆ క్షేత్రం కాలసర్పదోషాలకు పెట్టినటువంటి క్షేత్రం కాబట్టి ఆ క్షేత్రానికి ఎలాగైనా వెళ్తున్నాం కదా, మనం కూడా ఒకసారి పూజ చేయించుకోవడంలో తప్పేం లేదు కదా. ఇప్పుడు మన జాతకంలో ఉంది లేదు అనేది సెకండరీ ఆప్షన్. కాకపోతే ఆ క్షేత్రంలో ఉన్నటువంటి విలువైనటువంటి మహిమ ఏంటి, అక్కడికి వెళ్ళినటువంటి వారు తప్పకుండా కాలసర్పదోష పరిహారం చేయించుకోవాలి అని అక్కడ స్థల పురాణం చెప్తుంది. కాబట్టి చేయించుకోవడం ద్వారా మనకు తెలియనటువంటి, ఇప్పుడు జాతకం అన్ని దోషాలు బయట పెట్టదు. కొన్ని మనకు తెలియనటువంటి దోషాలు కూడా ఉంటాయి. చాలా మందికి జాతకాలే ఉండవు. పెళ్లి కాదు, వివాహం కాదు, సంతానం కాదు, ఇంట్లో భార్యాభర్తల మధ్య పోరు ఉంటుంది. ఇలా అనేక రకాల సమస్యలు. అలాంటి సమస్యలను ఆధారంగా చేసుకొని కూడా శ్రీకాళహస్తి వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది స్కిన్ ఎలర్జీ ఉన్న, స్కిన్‌లో ఇప్పుడు చర్మం ఊడిపోతూ వస్తున్నా, అలాగే మన జీవితంలో సాంసారికమైనటువంటి ఇబ్బందులున్నా, లేదా సంతానం కావట్లేదు అనుకున్నా, వివాహం ఆలస్యమవుతుంది అనుకున్నటువంటి ఇలాంటి సమస్యలకు కూడా శ్రీకాళహస్తి పెట్టింది పేరుగా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ సామూహికంగా చేస్తారు కాబట్టి 100 మంది వెళ్ళారనుకోండి, అందులో ఏ ఇద్దరికో ముగ్గురికో సక్సెస్ అవుతుంది. మిగతా 98% ఫెయిల్యూర్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పద్ధతి చెప్పడం జరిగింది. ఆ పద్ధతి ప్రకారం అనుసరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. నమస్తే గురువుగారు. శ్రీమాన్.